అప్పట్లో బ్రిటిష్ వాళ్ళు ఇండియన్స్‌ని చాలా చీప్‌గా జూసేవాళ్ళు. నల్లజాతి వ్యక్తులుగా జూసేవాళ్ళు. మనిషిని మనిషిలా చూసేవాళ్ళు గాదు. అలా చూసినందుకు ఎందరో మహానుభావులు దేశ స్వాతంత్రం కోసం ప్రాణాలు విడిచారు. స్వాతంత్రం తీసుకొచ్చారు. కానీ ఇప్పుడు మన ఇండియాలో హై కాస్ట్ వాళ్ళు, లో కాస్ట్ వాళ్ళని చాలా చీప్‌గా జూస్తున్నారు. ఒకవేళ మీరు గూడా ఇండియన్స్ అయినటువంటి సాటి మనిషిని ఎక్కువ, తక్కువ అన్నట్టు చూస్తే పెద్ద తేడా ఉంది మీకు బ్రిటిషర్స్‌కి. బహుశా మీ ఒంట్లో గూడా బ్రిటిషర్స్ డీఎన్ఏ పాకులాడుతూ ఉందేమో! అందుకే సాటి మనిషిని మనిషిలా చూడలేకపోతున్నారు. ఈ రకంగా చూస్తే మన దేశానికి స్వాతంత్రం ఎక్కడొచ్చింది? ఎప్పుడొచ్చింది? దేశమంటే మట్టి కాదో, దేశమంటే మనుషులోయ్ అన్నాడు గురజాడ అప్పారావు. కానీ ఇక్కడ సాటి మనిషిని మనిషిలా చూడాలంటే చాలా ఫార్మాలిటీస్ అడ్డొస్తాయి. కులం, మతం, ప్రాంతం, ఉన్నోడు, లేనోడు ఎక్సెట్రా, ఎక్సెట్రా. ఆ క్యాస్ట్ వాళ్ళకి ఈ క్యాస్ట్ వాళ్ళంటే పడదు. ఈ క్యాస్ట్ వాళ్ళకి ఆ క్యాస్ట్ వాళ్ళంటే పడదు. ఈ రిలీజియన్ వాళ్ళకి ఆ రిలీజియన్ అంటే పడదు. ఆ రిలీజియన్ వాళ్ళకి ఈ రిలీజియన్ అంటే పడదు.